నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శ్రీశైలంలో గిరిజన మహిళల ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం టీఎంఎంసీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 100 లక్షల నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఈ కేంద్రం గిరిజన సమాజానికి ఒక పెద్ద వరమవుతుందని అన్నారు. ఈ కేంద్రం పూర్తయితే శ్రీశైలం పరిసర ప్రాంతాల గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని ఆమె పేర్కొన్నారు. మార్కెటింగ్ వేదిక గిరిజనులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను నేరుగా మార్కెట్కు చేరవేసే వేదికగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. కొద్దిగా సైడ్ వీడియో పక్క జరగాల పరిధిలో 102 స్కూల్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీడీ. కాబట్టి మన ఐటీడీఏ పరిధిలో 102 స్కూల్స్ కూడా ఉన్నాయి. అలాగే 43 గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు అని నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. వాటన్నిటికీ కూడా త్రాగునీటి సదుపాయం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ చెంచులు కానీ, యానాదులు కానీ, ఇప్పుడున్నటువంటి ఇతరాతర గిరిజనులందరికీ కూడా జీవనోపాధిని మెరుగుపరచడమే ఇక్కడ ఐటీడీ తాలూకా ప్రధాన లక్ష్యం, కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే గారు కూడా చక్కగా ఉన్నటువంటి ఎవరినైనా వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారని చెప్పడం నిజంగా ఆయన్ని అభినందించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నిన్న కలెక్టర్ గారికి, పీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. అలాగే కొన్ని గ్రామాలకి కరెంటు సదుపాయం లేదని కూడా చెప్పారు. అవి కూడా అతి త్వరలో అంతా క్లియర్ చేస్తాం.